హలో ఎవ్రీబడి, దిస్ ఈజ్ ఆశ్రిత ఫ్రమ్ ట్రూలీ న్యూట్రిషన్. ఇవాళ వీడియోలో మనము చాలామంది ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్, అంటే నేను వెయిట్ లాస్ అవుతున్నాను కానీ వెంటనే వెయిట్ గెయిన్ అయిపోతున్నాను, సో లూజ్ అయిన వెయిట్ అంతా ఒక వారం రోజుల్లో మళ్ళీ గెయిన్ అయిపోతున్నాను అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అలాగే ఇంకొంతమంది నేను జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేస్తున్నాను కానీ ఒక 1 మంత్ వర్కౌట్ చేయంగానే మళ్ళీ మజిల్ పెయినో, మజిల్ క్రాంపో, లేకపోతే వీక్నెస్సో, ఫెటిగ్గో ఇట్లాంటివి వచ్చి నేను బ్రేక్ ఇచ్చేస్తున్నాను వర్కౌట్కి అని కూడా కంప్లైంట్ చేస్తున్నారు. సో ఈ రెండింటి విషయాల్ని మనము ఈ వీడియోలో అడ్రస్ చేద్దాం. సో చాలామంది కంప్లైంట్ చేస్తున్నట్టు అంటే యూజువల్గా వెయిట్ లాస్ అనగానే, ఒబెసిటీ కానీ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కానీ వెయిట్ లాస్ అనగానే ఫస్ట్ వాళ్ళు చేసే పని ఏంటంటే క్యాలరీస్ని తగ్గించేస్తారు అండ్ వర్కౌట్ని పెంచుతారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అది కొన్ని రోజుల వరకు వర్కౌట్ అవుతుంది. సో డెఫినెట్గా క్యాలరీ కన్జంప్షన్ తగ్గిస్తే వెయిట్ లాస్ అన్నది కనిపిస్తుంది. అయితే ఇది ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వదు. ఎందుకు సస్టైన్ అవ్వదు అంటే బేసిక్గా మీరు గమనించాల్సింది ఏంటంటే మీకేమైనా న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఉన్నాయా అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ మన బాడీలో జరిగే ప్రతి ఒక్క మెటబాలిక్ యాక్టివిటీకి, ఫర్ ఎగ్జాంపుల్ డీటాక్సిఫికేషన్ జరగాలంటే ప్రోటీన్ కంటెంట్ బాగుండాలి. B complex vitamins very important for detoxification. Vitamin B12 is essential for methylation procedures. Vitamin B6 is very important for detoxification. B3 is extremely important. So itlaga mitochondrial health కానీ డీటాక్సిఫికేషన్కి కానీ లేకపోతే ఒక మెటబాలిక్ ప్రొసీజర్ జరగడానికి మనకి రకరకాల వైటమిన్స్, మినరల్స్ కోఫాక్టర్స్గా పనిచేస్తూ ఉంటాయి. సో మీరు జస్ట్ క్యాలరీ కన్సంప్షన్ తగ్గించడం వల్ల వెయిట్ లాస్ అయినా సరే ఈ మెటబాలిక్ ప్రొసీజర్స్ అన్నవి సరిగ్గా జరగనప్పుడు, అంటే మీకు వైటమిన్ డెఫిషియన్సీస్ కానీ లేకపోతే మినరల్ డెఫిషియన్సీస్ కానీ ఉంటే బాడీ దాన్ని కంపెన్సేట్ చేయడానికి మీకు క్యూస్ ఇస్తూ ఉంటుంది. సో దాట్ మళ్ళీ మీకు క్రేవింగ్స్ అన్నవి పెరుగుతూ ఉంటాయి. యూ క్రేవ్ టు ఈట్ మోర్ బికాస్ మీరు తిన్నప్పుడే బాడీకి వైటమిన్స్ అండ్ మినరల్స్ అందుతాయి కాబట్టి మిమ్మల్ని తినడానికి క్రేవింగ్స్ అన్నవి పెరుగుతూ ఉంటాయి. ఈ క్రేవింగ్ అన్నది ఎందుకు పెరుగుతుంది అంటే యువర్ బాడీ ఈజ్ సిగ్నలింగ్ దట్ ఐ ఆమ్ నాట్ గెటింగ్ మోర్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ యువర్ డైట్. సో నాకు కావాల్సిన న్యూట్రియంట్స్, వైటమిన్స్ అందట్లేదు కాబట్టి ఇట్ విల్ సిగ్నల్ యూ టు ఈట్ మోర్. అప్పుడు మనము అగైన్ వీ స్టార్ట్ ఈటింగ్ మోర్ అండ్ వీ స్టార్ట్ గెయినింగ్ వెయిట్ అగైన్. సో మన రూట్స్ని మనము ప్రాపర్గా నరిష్ చేయనప్పుడు వీ కెనాట్ రీచ్ ద హైట్స్. సో ఒక ప్లాంట్ రూట్స్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడే ఆ ప్లాంట్ ఎదుగుదల అన్నది కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే మనకి కావాల్సిన బేసిక్ రూటెడ్ న్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో, న్యూట్రియంట్స్ లైక్ వైటమిన్స్, మినరల్స్ అండ్ ఇలాంటి పాలిఫినాల్స్, ఇలాంటి కంటెంట్ మన బాడీలో కరెక్ట్గా లేనంతసేపు మనం న్యూట్రియంట్ డెఫిషియెంట్గా ఉన్నప్పుడు మీరు ఎన్నిసార్లు క్యాలరీస్ తగ్గించి తిన్నా సరే కొన్ని రోజులు సస్టైన్ అవుతారు, మళ్ళీ క్రేవింగ్స్ పెరుగుతాయి, మళ్ళీ తినడం మొదలెడతారు, మళ్ళీ యూ విల్ గెయిన్ వెయిట్. ఫస్ట్ మీరు ఎప్పుడైనా సరే వెయిట్ లాస్కి ట్రై చేస్తున్నప్పుడు డెఫినెట్గా మీ న్యూట్రియంట్ ప్రొఫైల్ ఎలా ఉంది, వైటమిన్ ప్రొఫైల్ ఎలా ఉంది, మినరల్ ప్రొఫైల్ ఎలా ఉంది అన్నది ఖచ్చితంగా చూసుకున్న తర్వాతే దెన్ ఆ డెఫిషియన్సీస్ని మనం అడ్రస్ చేసినప్పుడే మీరు ఫాలో అయ్యే లో క్యాలరీ డైట్ కావచ్చు, రకరకాల డైట్లు వర్క్ చేయాలి అంటే మీ బేసిక్ న్యూట్రియంట్ ప్రొఫైల్ అన్నది ఖచ్చితంగా కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ద సేమ్ థింగ్ విల్ వర్క్ ఫర్ యువర్ జిమ్. సో జిమ్ కానీ వర్కౌట్ కానీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కానీ చేద్దాం అనుకున్న వాళ్ళు డెఫినెట్గా మీ వైటమిన్ డి లెవెల్స్ ఎలా ఉన్నాయన్నది వెరీ ఇంపార్టెంట్. ఇవాళ రేపు చాలామందికి చూస్తే క్లయింటైల్ బేస్లో వెరీ లో వైటమిన్ డి లెవెల్స్ ఉంటున్నాయి. ఈవెన్ సింగిల్ డిజిట్స్లో కూడా వైటమిన్ డి లెవెల్స్ని మేము చూస్తున్నాం. సో ఇలా సింగిల్ డిజిట్లో వైటమిన్ డి లెవెల్స్ ఉంటే మీరు స్ట్రెంగ్త్ ట్రైనింగ్కో లేకపోతే ఏదైనా వర్కౌట్ సెషన్ అటెండ్ అయినప్పుడు మజిల్ క్రాంప్స్ కానీ, మజిల్ పెయిన్ కానీ, మజిల్ ట్విచ్చింగ్ కానీ, ఫెటిగ్ కానీ, ఎక్కువ రోజులు జిమ్కి వెళ్ళలేకపోవడం, సో ఒకరోజు జిమ్కి వెళ్ళి రాగానే నీరసపడిపోవడం, కొంతమందికి జ్వరం కూడా వస్తూ ఉంటుంది. సో ఇలాంటికి రీజన్ ఏంటి అంటే అగైన్ యు ఆర్ నాట్ నరిషింగ్ యువర్ బాడీ. సో పోస్ట్ జిమ్ ఎలాంటి ఫుడ్ తింటున్నారు, జిమ్కి వెళ్ళే ముందు ఎలా తింటున్నారు, మీ బాడీలో న్యూట్రియంట్ ప్రొఫైల్ ఎలా ఉంది, వైటమిన్ ప్రొఫైల్ ఎలా ఉంది, మినరల్ ప్రొఫైల్ ఎలా ఉంది అనేది ఖచ్చితంగా చెక్ చేసుకుని మీరు ఎందులోకైనా జాయిన్ అవ్వండి. సో ఒకవేళ ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే గో టు ఏ ప్రొఫెషనల్ అండ్ కరెక్ట్ యువర్ వైటమిన్ అండ్ న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ అండ్ దెన్ వెంచర్ ఇన్ టు ఎనీ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ఆర్ ఎనీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఆర్ జిమ్. సో డెఫినెట్గా ఏదైనా ఒక పని మొదలెట్టేటప్పుడు స్పెషల్గా హెల్త్ కేర్ సిస్టంలో మీ బేసిక్ రూట్స్ ఎలా ఉన్నాయి, మీ వైటమిన్స్ ఎలా ఉన్నాయి, మినరల్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటివి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్స్ యూ. థ్యాంక్ యూ.